నేను పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నన్ను తిడతాడు, పులివెందుల్ని తిడతాడు, కడప జిల్లాని తిడతాడు, రాయలసీమని తిడతాడు. నేను ఏ రోజున కుప్పంను ఒక్క మాట అనలేదు, అట్లాగే ప్రాంతాన్ని ఒక మాట అనను. దీన్ని అర్థం చేసుకోండి అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఒక పిలుపు. దాంతోపాటుగా కుప్పంకి ఒక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేసిన, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన, ఇవాళ నీళ్లు తెచ్చిన నేనేనన్నటువంటి కోణాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ తను చేసినటువంటి సంక్షేమాలు చెప్పుకురావడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేశారు. 35 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండి 14 ఏళ్ళు సీఎంగా కూడా పనిచేశారు. అది 35 ఏళ్ళు ఎమ్మెల్యే, 14 ఏళ్ళు సీఎం. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేదు. కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. అంచనాలు పెంచి అయిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తూ వచ్చారు. 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే నేను ఇదంతా చేసుకొచ్చానని చెప్పారు. అది ఒక ఎత్తు అయితే, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ని ఎన్నుకుంటే నా క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి హామీని కూడా ఇచ్చుకొచ్చారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ నేను గెలుస్తాను, అట్లాగే ఆయనకి మంత్రి పదవి ఇస్తానన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు.